హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ నమస్తే అండి. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనకు ఒక జీవో వచ్చింది, కొత్త అప్డేటు. ఎవరైతే రీఅసెస్మెంట్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ ఏ డేట్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, రోజుకు ఎంతమందిని అప్లై చేసుకున్న వాళ్ళని వైద్య పరీక్షలు చేస్తారు, ఎవరెవరు వైద్య పరీక్షలకి వెళ్ళాలి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే వీడియోలోకి వెళ్దాం. మనము దివ్యాంగులు కావచ్చు, లోకోమోటార్, ఎంఆర్, ఎంహెచ్, చెవుడు, కనపడు, బ్లైండ్, మనం అందరం కలిసి ఏం చేసినామంటే మనకి పెన్షన్లో దివ్యాంగులకి పర్సంటేజ్ తగ్గించారు అని చెప్పి, మనకు రావాల్సిన పర్సంటేజ్ కరెక్ట్గా ఇవ్వలేదు అని చెప్పి మనం అందరం కలిసి ఏం చేసినామంటే రీఅసెస్మెంట్కి అప్లై చేసుకున్నాం కదా. మరి అట్లా అప్లై చేసుకున్నప్పుడు గత నెలలో ఈ నెలలో పెన్షన్లు ఎవ్వరికి ఆపకుండా అందరికీ పెన్షన్లు ఇచ్చేశారు. కానీ నెక్స్ట్ టైం అట్లా జరగదు కదా. రేపు నెల నుంచి ఎవరైతే కరెక్ట్ అయిన దివ్యాంగులు ఉండి వీళ్ళకి పర్సంటేజ్ తగ్గించారని మనం అనుకొని మన పర్సంటేజ్ మనకి కావాలి అని చెప్పి మనం ఏం చేసినామంటే రీఅసెస్మెంట్కి అప్లై చేసుకున్నాం. 8వ తారీఖు నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఈరోజు 7 కదండి, రేపటి నుంచి మొదలవుతుంది. ఓకేనా? మీకు సచివాలయం సిబ్బంది ఫోన్ చేయలేదనో, సోషల్ వెల్ఫేర్ వాళ్ళు ఫోన్ చేయలేదనో మీరు మాత్రం ఆగకండి. ఎందుకంటే మనకి ఇంపార్టెంట్, మన గురించి మనమే కదండి తెలుసుకోవాల్సింది. కాబట్టి మీ గ్రామ వార్డు సచివాలయాల్లోకి వెళ్ళి మీరు రీఅసెస్మెంట్కి అప్లై చేసుకున్నాము, మా పేరు ఎక్కడుంది, మా నోటీసులు మాకు ఇవ్వండి అని చెప్పి అడిగి మీరే తీసుకోండి. ఎందుకు? మనకి ఇంపార్టెంట్, మన లైఫ్ అండి ఇది, మన దివ్యాంగులది పర్సంటేజ్ మళ్ళీ మనకు కావాలని చెప్పి మనం ఫైట్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఫోన్ చేయలేదు, సచివాలయం వాళ్ళే చేస్తారులే. ఓకేనా? నేను చెప్పేది అర్థమవుతుందా? వెల్ఫేర్ వాళ్ళు మన ఇంటికే వస్తారు, అట్లా అలక్ష్యం చెయ్యొద్దు దయచేసి. మీరే మీ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మా పెన్షన్ రీఅసెస్మెంట్ నోటీసు మాకు ఇవ్వండి అని చెప్పి అడిగి తీసుకోండి. మనం ఖచ్చితంగా వెళ్ళి మన నోటీస్ మనం తీసుకోవాలి. తీసుకొని ఆ నోటీసులో వాళ్ళు చెప్తారనమాట ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి అని అడిగి మరీ తెలుసుకొని పోండి. ఎందుకంటే వారంలో 3 రోజులు మాత్రమే వైద్య పరీక్షలకు అవకాశం ఇచ్చారు ఫ్రెండ్స్. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. రేపే బుధవారం, గురువారం, శుక్రవారం, వారంలో 3 రోజులు మాత్రమే వైద్య పరీక్షలకి డాక్టర్ గారు ఒక రోజుకి ఒక హాస్పిటల్కి 20-30 మందికి మాత్రమే అవకాశాలు ఇచ్చారు, అంతకు మించి లేదు. ఒకవేళ మీరు మిస్ అయ్యారో నెక్స్ట్ వారానికి, నెక్స్ట్ బుధ, గురు, శుక్రవారాలు, ఈ వారాల్లో మాత్రమే వైద్య పరీక్ష చేస్తారు. ఓకేనా? డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఇస్తారనమాట. ఒక్కొక్క హాస్పిటల్కి ఒక్కొక్క రోజుకి ఇంతమందిని పరీక్ష చేస్తాము అని. మీరు ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వద్దండి మెయిన్గా. ఓకేనా? మరి ఎవరెవరికి ఈ నోటీసులు తీసుకొని మీరు ఎవరెవరు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అంటే వారానికి 3 రోజులు మాత్రమే వైద్య పరీక్షలు చేస్తారు. కంటి చూపు కనపడని వాళ్ళకి ఒక రోజుకి ఒక హాస్పిటల్కి 20 మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. నేను చెప్పాను కదండి, ఒక రోజుకి బ్లైండ్ పర్సన్స్కి, కళ్ళు కనపడని వాళ్ళకి 20 మందికి అవకాశం ఇచ్చారు. లోకోమోటార్ డిజేబిలిటీ వాళ్ళకి అపాయింట్మెంటు 25 మందికి ఇచ్చారు. ఓహెచ్ హెల్త్ పెన్షన్ వాళ్ళకి 5 మందికి ఇచ్చారు. లోకోమోటార్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి 25 మందికి అవకాశం ఇచ్చారు. హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 5 మందికి ఒక రోజుకి అవకాశం ఇచ్చారు.
డిజేబిలిటీ వాళ్ళు 25, ఒక 5 మొత్తం 30 మందికి అవకాశం ఇచ్చారనమాట. అట్లాగే ఎవరికైతే ఎంఆర్ అంటే మెంటల్ రిటార్డ్నెస్ వాళ్ళకైతే 10 మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకోటి ఎంఐ అంటే మెంటల్ ఇంప్రూవ్మెంట్, వీళ్ళకి 10 మందికి అవకాశం ఇచ్చారు. ఒక రోజులో వీళ్ళకి 10 మందికి, ఎంఆర్ వాళ్ళకి 10 మందికి, ఎంఐ వాళ్ళకి 10 మందికి వీళ్ళకి అవకాశం ఇచ్చారు. మీరు దీన్ని బట్టి ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకుండా మన జాగ్రత్తలో మనం ఉండి, డాక్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి దీన్ని మిస్ అవ్వకుండా మీరు ఖచ్చితంగా వెళ్ళి టైం టు టైం 10 నిమిషాల ముందే వెళ్ళండి, అరగంట ముందు కూడా వెళ్ళండి. ఎందుకంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము, అవకాశం రానే వచ్చింది. మీరు చక్కగా వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోండి. నోటీసులు రాలేదని అలక్ష్యం చేయొద్దండి. ఎట్టి పరిస్థితుల్లో నోటీసులు తీసుకోండి. లేకపోతే తీసుకునే వాళ్ళకి ఏమవుతుంది మేడం అంటారా, హోల్డ్లో పెట్టేస్తారు. వాళ్ళు రాలేదు, తీసుకోలేదు, రెస్పాండ్ అవ్వలేదని. కానీ మనకు పెన్షన్లు చాలా ఇంపార్టెంట్. కొంతమందికి దాంతోనే జీవనం గడుస్తూ ఉంది. అలాంటప్పుడు మనం అలక్ష్యం చేయొద్దు ఫ్రెండ్స్ కదా. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. అప్డేట్ వచ్చింది. 8వ తారీఖు రేపేనండి. ఈ రోజే సచివాలయాలకు వెళ్ళండి. మీ దగ్గరలో ఉన్న సచివాలయాల దగ్గరికి వెళ్ళి ఎంచక్క రీఅసెస్మెంట్కి అప్లై చేసుకున్నామని నోటీసులు తీసుకోండి. నోటీసులతో పాటు గతంలో తీసుకున్నవి కూడా తీసి పెట్టుకోండి. ఆధార్ కార్డు తీసుకోండి, ఫోటోలు, రేషన్ కార్డు ఏమేమి ఉన్నాయో, సదరం సర్టిఫికెట్ పాతది కొత్తది కూడా తీసుకెళ్ళండి. ఎవరికైతే వచ్చిందో, ఎవరికి తక్కువగా దీంట్లో వచ్చిందో, ఏంది సదరం సర్టిఫికెట్ కొత్త దాంట్లో పర్సంటేజ్ తగ్గించారు కదా, దానికోసమే కొట్లాడుతున్నాం. వచ్చినోళ్ళు తీసుకెళ్ళండి, రానోళ్ళు నోటీస్ తీసుకెళ్ళండి. గతంలో ఇచ్చిన నోటీస్ తీసుకెళ్ళండి. ఇప్పుడు రీఅసెస్మెంట్కి ఇచ్చిన నోటీసు దీన్ని కూడా కంపల్సరిగా క్యారీ చెయ్యండి. ఓకేనా. అక్కడ నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు ఫ్రెండ్స్. నేనంటే అనుభవం కాబట్టి చెప్తున్నా. మంచినీళ్ళు, వాటర్ బాటిల్ పెట్టుకోండి. హెల్త్ ఇష్యూస్ వాళ్ళు ఉంటారు కదా, చక్కగా టెన్షన్ పడకుండా మీరు ఇంకొకళ్ళని కూడా హెల్ప్గా తీసుకెళ్ళండి. ఓకేనా. మీరు ఈ విషయాలన్నిటినీ గుర్తుపెట్టుకొని చక్కగా వెళ్ళి సక్సెస్ సాధించి మనకు రావాల్సిన డిజేబిలిటీ ఎవరెవరు అందరు కలిసి మన పర్సంటేజ్ని మనం తెచ్చుకుందాం. డాక్టర్ గారితో భయపడకుండా కోఆపరేట్ చేయండి. మనకు రావాల్సిన డిజేబుల్డ్ పెన్షన్ సదరం సర్టిఫికెట్లో పాతదైతే పాతది, కొత్తదైతే మాకు ఇంత ఉంది, ఇంత రావాలి అని ఫైట్ చేద్దాం. మనకి రైట్స్ ఉండయి, మనం దివ్యాంగులము. ఓకేనా. తప్పకుండా మీరు మీ సచివాలయాలకి ఈ రోజే వెళ్ళండి. నోటీసులు తీసుకోండి. మీ పేరు లిస్టులో ఉందో లేదో చూడండి. చూసి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ కామెంట్ తెలియజేయండి. నాకు తెలిసిన ప్రతి ఒక్క విషయం మీతోనే షేర్ చేసుకుంటున్నాను. మరి మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.